హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక ఈరోజు మార్కెట్ చూస్తే కనుక స్వల్ప గ్యాప్ డౌన్ ఉన్నప్పటికీ సేమ్ నిన్నటి ప్యాటర్న్ రిపీట్ అయిందని చెప్పాలి. అఫ్ కోర్స్ నిన్న మనకి ఓపెనింగ్ గ్యాప్ డౌన్ 130 పాయింట్స్ ఉంది. డిఫరెన్స్ ఏంటంటే ఈరోజు గ్యాప్ అప్ 30 పాయింట్స్ పైకి పెరగటం చూసాం. సో ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ అనేది ఒక 30 పాయింట్స్ అబరేషన్ పక్కన పెడితే కనుక సో నిన్నటి హై 22,522, ఈరోజు హై 22,577, 50 పాయింట్స్ అప్ మూవ్ రావటం చూసాం. అండ్ ఇన్ఫాక్ట్ నిన్నట్లో 22,314, ఈరోజు 22,329. సో ఈ ప్యాటర్న్ బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే కనుక ప్రాబ్లీ నిఫ్టీ ఒక కన్సాలిడేషన్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ అనేది మనకు అర్థమవుతుంది. అండ్ మనం గత వీడియోస్ లో అనుకున్న 22,245 అనేది ఒక క్లియర్ సపోర్ట్ గా ఎమర్జ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో యాజ్ లాంగ్ యాజ్ 22,245 పైన ఉన్నంత కాలం మేబీ అప్పర్ సైడ్ టార్గెట్స్ మనకి నిఫ్టీలో ప్రెడిక్ట్ చేస్తున్నాయి చార్ట్స్. అఫ్ కోర్స్ 22,720 ఏదైతే మనకి గ్యాప్ ఒకటి ఉందో అదొక క్లియర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 260-270 పాయింట్స్ దగ్గర. అదేవిధంగా 22,632 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అది కూడా ఒక క్లియర్ షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ గా మనకి చార్ట్స్ పరంగా కనపడుతుంది. ఆల్ ఇన్ ఆల్ 22,632, 22,720 మనం సప్లై జోన్ అంటాం. ఆ జోన్ లోకి వస్తే కనుక డెఫినెట్లీ ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. కాబట్టి ఇన్ కేస్ ఎవరన్నా లో లెవెల్స్ లో కొన్నా కూడా దే షుడ్ ట్రై టు బుక్ ప్రాఫిట్స్. అదేవిధంగా 22,300 అండ్ 22,250 అనేది మనకి ఒక డిమాండ్ జోన్ గా ఉంటుంది. ఆ జోన్ వచ్చినప్పుడు లాస్ట్ 2 days లో ఆపర్చునిటీ అయితే ఇచ్చింది. అండ్ అక్కడి నుంచి కూడా 100-150 పాయింట్స్ కూడా పెరగటం చూసాం. సో అలాంటి ఆపర్చునిటీ మళ్ళీ వస్తే కనుక వన్ షుడ్ ట్రై టు బై నిఫ్టీ అనేది మనకు సూచిస్తుంది. సో ఈ రోజు యాక్టివిటీ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఏదైతే ఐటీ ఒక పెద్ద డ్రాగ్ గా నిలవటం చూసాం మనం. సో ఆల్మోస్ట్ ఐటీ ఇండెక్స్ 3% to 4% దాకా క్రాక్ అయింది. బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ ఒక ఫ్లాట్ గానే ఉన్నాయని చెప్పొచ్చు. సో మనం గత వారంలో అనుకున్నాం ప్రాబ్లీ ఐటీ నేమ్సే బిలో 200-day మూవింగ్ యావరేజ్ రావటం మొదలెట్టినాయి అని. సో ఫస్ట్ ఇట్ వాస్ ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి స్టాక్స్. ఈరోజు విప్రో కూడా ఒక 3.5-4% క్రాక్ తోటి బిలో 200-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవుట్ అని చూసాం. అదేవిధంగా బిగ్గెస్ట్ డ్రాగర్స్ ఇప్పుడే అనుకున్నట్టు ప్రాబ్లీ ఐ థింక్ ఐటీ నేమ్స్ మనం చూస్తే కనుక ఇన్ఫోసిస్ ఇస్ ద బిగ్గెస్ట్ లూజర్ 4.25%. దాని తర్వాత విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ అక్రాస్ ద బోర్డ్ సెల్ ఆఫ్ కి రావటం చూసాం. ఇక ఎఫ్ఎంసీజీ నేమ్స్ లాస్ట్ 2 days గా కొంచెం సపోర్ట్ ఇచ్చాయనుకున్న స్టాక్స్ అన్ని కూడా నెస్లే, ఇన్ఫాక్ట్ ఏషియన్ పెయింట్స్ కూడా మనం కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అనుకున్నా కూడా టాటా కన్జ్యూమర్ ఇవన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక నిన్న కొద్దిగా పాజిటివ్ గా ఉన్న ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఈ రోజు నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక కొన్ని ఫార్మా నేమ్స్ లైక్ డాక్టర్ రెడ్డి కొద్దిగా 1% క్రాక్ అవుట్ అని చూసాం. అదేవిధంగా ప్రాబ్లీ మెటల్ స్టాక్స్ అండ్ సిమెంట్ స్పేస్ ఆర్ కోర్ సెక్టర్ లైక్ ఎల్ఎన్టీ ఇవన్నీ కూడా కొంచెం వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇక గెయినర్స్ స్ట్రాంగెస్ట్ ఈ రోజు అఫ్ కోర్స్ 25-27% పడినాక పుల్ బ్యాక్ న్యాచురల్లీ ఎక్స్పెక్టెడ్ ఉంటుంది. సో ఇండస్ఇండ్ బ్యాంక్ అబౌట్ 4.5% ఈరోజు గెయిన్ అవుట్ అని చూసాం. బట్ దానికి నెగ్లిజిబుల్ ఇంపాక్ట్ ఉంటుంది నిఫ్టీలో, ఎందుకంటే దానిలో ఓన్లీ 0.4% వెయిటేజ్ ఉంది. సో దాని తర్వాత ఆటో నేమ్స్ ఈరోజు మంచి సపోర్ట్ ఇచ్చాయని చెప్పాలి. అదర్వైజ్ వీక్ గా ట్రేడ్ అవుతున్న టాటా మోటార్స్, M&M లాంటివి కొద్దిగా ఇవాళ పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇక ప్రైవేట్ నేమ్స్ లైక్ ఇండస్ఇండ్ బ్యాంక్ పెరిగినాక స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనుకోవచ్చు మనం. కోటక్ అండ్ హెచ్డిఎఫ్సి ఏవైతే ఒక మంచి వెయిటేజ్ ఉన్నాయి ఇవన్నీ కూడా 1.5-2% దాకా పెరగటం జరిగింది. ఆఫ్ కోర్స్ బజాజ్ ఫైనాన్స్ నియర్ టు ఒక న్యూ హై మళ్ళా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేసింది. అండ్ బిగ్ డాడీ రిలయన్స్ ప్రాబ్లీ నిన్న కొద్దిగా నెగిటివిటీ తర్వాత ఈరోజు కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక నిన్న గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో 48,124 అండ్ 48,029 అది ఈరోజు క్లియర్లీ ఫిల్ చేయటం చూసాం. సో మేబీ బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి అండ్ కోటక్ వాటి వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. అఫ్ కోర్స్ 48,700 ఏదైతే నిన్న లో ఫామ్ అయిందో అదే సపోర్ట్ ఉంటుంది యాజ్ ఆఫ్ నో. బట్ అగైన్ ఈరోజు 48,200 నుంచి 47,840 మధ్యలో ట్రేడ్ అవుట్ అని చూసాం. జస్ట్ 400 పాయింట్స్ ఫ్లక్చువేషన్ లో ట్రేడ్ అవుట్ అని చూసాం. బట్ ఓపెనింగ్ వాజ్ 50-60 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయినాక తర్వాత ఆల్మోస్ట్ 300 పాయింట్స్ పైకి వెళ్ళటం చూసాం. అండ్ అక్కడి నుంచి ఒక 200 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. వేరాజ్ నిఫ్టీ మనకి 30-40 పాయింట్స్ నెగటివ్ లో క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అవుట్ అని చూసి దానికి ప్రధాన కారణం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది పేర్కోవాలి మనం. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ కూడా మనం చూస్తే కనుక అప్ సైడ్ 48,646 ఉంది.
విచ్ ఈస్ 20-day మూవింగ్ యావరేజ్, అండ్ లోవర్ సైడ్ ఇందాక అనుకున్న నిన్నటి లెవెల్ 47,702. సో ఆల్ ఇన్ ఆల్ 47,700 నుంచి 48,700 మధ్యలోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీకి ఎక్కువ కనిపిస్తుంది. ఇన్ కేస్ ఈ రెండు లెవెల్స్ ఐదర్ సైడ్ బ్రేక్ అయినా కూడా ఒక 1000 పాయింట్స్ వరకు కూడా అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది. ఇక స్టాక్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇప్పుడే చెప్తున్న నేమ్స్ లో ప్రాబ్లీ ఆల్ ద నేమ్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ దానికి 5% వెయిటేజ్ ఉంది. ఈరోజు 4.5% అప్ మూవ్ రావడం చూసాం. కోటక్ అండ్ హెచ్డిఎఫ్సి తల ఒక అరౌండ్ 2% ప్లస్ లో క్లోజ్ అవటం చూసాం. ఇక ఎఫ్&ఓ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా బీట్ అండ్ డౌన్ ఉన్న నేమ్స్ లైక్ బ్రోకింగ్ హౌసెస్ కానీ, ఎక్స్చేంజ్ రిలేటెడ్ అండ్ ఫినాన్షియల్ నేమ్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. లైక్ బిఎస్సి బిగ్గెస్ట్ గెయినర్ 5% గెయిన్ అయింది, బట్ స్టిల్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ ఇంకా ట్రేడ్ అవుతుంది. సో బిఎస్సిలో స్ట్రెంత్ రావాలంటే అట్లీస్ట్ 4,237 పైన క్లోజ్ అవుతేనే మేబీ వర్స్ట్ అయిపోయింది అన్న ఒక ఇండికేషన్ వస్తుంది. ఇంకా జియో ఫైనాన్స్ కూడా ఆల్మోస్ట్ బాటమ్ నుంచి ఒక 10% పెరగడం చూసాం. ఈ రోజు ఒక 3.5% వరకు పెరిగింది. ఇక సమ్మర్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ క్రాంప్టన్, వోల్టాస్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. అదానీస్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఇండిసెస్ డౌన్ ఉంటే కనుక ఇక్కడ ఎఫ్&ఓలో ఉన్న నేమ్స్ అదానీ గ్రీన్ అండ్ అదానీ సోలార్ ఇవి కూడా కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయింది. ఇక కొన్ని అదర్ నేమ్స్ లైక్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లో భారత్ ఫోర్జ్ కానీ, ఎన్హెచ్పిసి, ఐ థింక్ వైర్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ పాలీక్యాబ్, లారస్ ల్యాబ్ ఈరోజు కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయింది. ఫార్మా స్పేస్ కొంచెం వీక్ గా ఉన్నా కూడా. సో మిడ్ క్యాప్ ఫార్మాలో న్యాచురల్లీ కొద్దిగా బయింగ్ వచ్చింది, డాక్టర్ రెడ్డి సెల్లింగ్ ఉన్నప్పటికీ అరబిందో అండ్ ఇప్కా ల్యాబ్స్ లాంటివి కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది విషయం. ఇక ఎక్స్చేంజ్ రిలేటెడ్ నేమ్స్ లో ఐ థింక్ ఎంసీఎక్స్ కూడా ఈరోజు పాజిటివ్ గా ట్రేడ్ అయింది. ఇక నెగటివ్ గా ట్రేడ్ అయిన నేమ్స్ లో క్లియర్ మిడ్ క్యాప్ ఐటీ నేమ్స్. సో మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ ఈరోజు డౌన్ లో మనకి ట్రేడ్ అవుతున్నాయి. సో అన్ని నేమ్స్ కూడా ఎల్టీటీఎస్ కానీ, కోఫోర్జ్ కానీ, ఓఎఫ్ఎస్ఎస్, ఎల్టీఎం ఐంట్రీ, సైంట్, కేపీఐటీ, ఎంఫసిస్, పర్సిస్టెంట్, టాటా ఎలక్సీ ఏవైతే ఎఫ్&ఓలో ఉన్నాయో అన్ని కూడా నెగటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక కొన్ని న్యూ ఏజ్ స్టాక్స్ లైక్ డెలివరీ అండ్ ప్రాబ్లీ అదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో పేటిఎం లాంటివి కొద్దిగా వీక్ ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక హైబిటా నేమ్స్ లో ఐడియా అండ్ డిక్సన్ టెక్నాలజీస్ కొద్దిగా వీక్ ట్రేడ్ అయ్యాయి. ఐ థింక్ కోర్ సెక్టర్ ఈవెన్ ఫ్రంట్ లైన్ లో కూడా మనం అబ్జర్వ్ చేసాం. గ్రాసిమ్ లాంటి స్టాక్స్ నిఫ్టీలో నెగటివ్ గా ఉన్నాయి. ఇక్కడ కూడా లాట్ ఆఫ్ నేమ్స్ లైక్ రామ్కో సిమెంట్ కానీ, దాల్మియా భారత్ కానీ, లేకపోతే శ్రీ సిమెంట్ అన్ని కూడా కొద్దిగా నెగటివ్ గా ట్రేడ్ అవటం మనం చూస్తున్నాం. ఇక అదర్ నేమ్స్ మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ ఈవెన్ క్యాపిటల్ గుడ్స్ లైక్ ఏబీబీ లాంటి స్టాక్స్ కూడా మనకి లోగా ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఇక ప్రాబ్లీ ఫిలిం ఎగ్జిబిటర్ పీవీఆర్ ఏదైతే ఉందో నిన్న మొన్న కొద్దిగా అప్మూ తర్వాత ఈరోజు మళ్ళీ నెగటివ్ లోకి జారిపోవటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక మేబీ కొన్ని నేమ్స్ ఐ థింక్ హైయర్ హైస్ ఫార్మేషన్ ఆల్రెడీ కొన్ని జరుగుతున్నాయి. లైక్ హిమసింగ్ సిద్ధి 144 దగ్గర క్లోజ్ అయ్యి 10% గెయిన్ ఇచ్చింది. లాస్ట్ 7 days లోనే ఈ స్టాక్ 107 నుంచి 140 క్లోజ్ టు 35% దాకా పెరగటం చూసాం. ఇక బిట్ అండ్ డౌన్ నేమ్స్ లైక్ స్వెలెక్ట్ కానీ, ప్రీక్యామ్ కానీ, కైటెక్స్ కానీ, ఇన్ఫాక్ట్ కిమ్స్ మన హైదరాబాద్ బేస్డ్ హాస్పిటల్ కంపెనీ ఈరోజు ఒక 4% పెరిగి అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ రావటం చూసాం. మేబీ వర్స్ట్ ఈజ్ ఓవరా అని మనం చూడాలి, ఎందుకంటే 474 ఇది లాస్ట్ వీక్ రావటం చూసాం. కరెంట్లీ అరౌండ్ 552 ఉంది. సో 70 రూపీస్ ఈజ్ ఎ గుడ్ మూవ్. అదేవిధంగా మనం గత కొన్ని రోజులుగా చెప్తున్న ప్రాజ్ కూడా ఈ నెగటివ్ మార్కెట్ లో 525 దగ్గర క్లోజ్ అయ్యి ఒక 2.5% గెయిన్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ ఐ థింక్ సెంచురియన్, శ్యామ్ మెటల్స్ కానీ, వీల్స్ ఇండియా ఇవన్నీ కూడా స్వల్పంగా పుల్ బ్యాక్స్ రావటం చూసాం. సో కొన్ని వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసే స్టాక్స్ మనకు చూస్తే కనుక స్పెన్సర్స్ 8% క్రాక్ అవటం చేసాం. అదానీ, విల్మర్ ఆల్మోస్ట్ ఒక 6% క్రాక్ అవటం చేసాం. డ్రీమ్ 5% క్రాక్ అవటం చేసాం. సో ఈ 3 నేమ్స్ లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్స్ మొన్నటి లోస్ కూడా బ్రేక్ డౌన్ అవటం చేసాం. సో ఇలాంటి నేమ్స్ లో చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి మనకి. సో ఇలాంటి స్టాక్స్ ఏమవుతాయంటే పుల్ బ్యాక్ వచ్చినప్పుడు తక్కువ పెరుగుతాయి అండ్ మార్కెట్ కొద్ది కరెక్ట్ అయినా కూడా ఇవి ఎక్కువ డౌన్ అవుతాయి. సో ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ లోకేష్ మెషిన్ కూడా అదే ఎక్కువ వచ్చింది స్టాక్, ఎందుకంటే లాస్ట్ టైం లో 143 తర్వాత 156 దాకా ర్యాలీ అయ్యి ఈ రోజు 142 కిందకు ఒకసారి రావటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ ఎన్ఎఫ్సిఎల్ న్యూయర్ లో రావటం చూసాం. ఆన్వర్డ్ టెక్నాలజీస్ ఆల్మోస్ట్ న్యూయర్ లో, జేబీ కెమికల్ న్యూయర్ లో, ఎంఏ ఆర్గానిక్స్ ఒక 4% ఈ రోజు డౌన్ రియాక్ట్ అవటం చూసాం. అదేవిధంగా ఒలెక్ట్రా ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ర్యాలీ తర్వాత అది కూడా వీక్ అయింది. ఐ థింక్ ఎలక్ట్రిక్ బస్సెస్ ఆ నేమ్స్ వాటిల్లో కొద్దిగా వీక్నెస్ అనేది ఈ రోజు ఎక్స్పీజ్ అవటం చూసాం. ఇక మార్కెట్ ప్రాబ్లీ రేపు వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది.
మేబీ స్మార్ట్ మనీ ఏదైతే ఉందో ప్రాబ్లీ 22,500 దగ్గర ప్లే చేస్తుంది అనిపిస్తోంది ఇప్పుడు, ఎందుకంటే లాస్ట్ 2 days గా అక్కడే దెర్ ఇస్ లాట్ ఆఫ్ యాక్షన్ కాల్స్ అండ్ పుట్స్ లో కూడా. సో 50% ఇవాపరేట్ అవ్వకపోవడం చూస్తున్నాం ఆప్షన్ ప్రైజెస్ అవన్నీ కూడా. ఒకవేళ స్మార్ట్ మనీ అక్కడ ప్లే చేస్తే కనుక రేపు కూడా 22,500 దగ్గర ఉండే ఛాన్స్ ఉంది. ఈ వారం మనందరికి తెలిసిందే ట్రంకేటెడ్ వీక్. సో హోలీ వల్ల మనకి శుక్రవారం రోజు మార్కెట్ సెలవు ఉంది కాబట్టి రేపు ఒక యాక్షనబుల్ డే లాగా మనకి కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ రేపే మనకి వీక్లీ చార్ట్స్ కూడా ఫార్మేషన్ జరుగుతుంది. సో ఎలా ఉంటుందో వేచి చూద్దాం. ఐ థింక్ 22,500 ఒకవేళ స్మార్ట్ మనీ ఉంటే కనుక రేపు ఫస్ట్ హాఫ్ మొత్తం అక్కడే ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ వీక్ 22,300 దగ్గర స్మార్ట్ మనీ ఉంటే కనుక ప్రాబ్లీ ఐ థింక్ ఫస్ట్ హాఫ్ ఆర్ సెకండ్ హాఫ్ లో కూడా ఒక గుడ్ సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.